హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి గీతు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడి. చికెన్ అంటే చాలామందికి ఇష్టం, అలానే చికెన్ పికిల్ కూడా చాలామందికి ఇష్టమై ఉంటుంది. ఎప్పుడైనా మనకి కర్రీస్ లేకపోతే ఇన్స్టెంట్ ఆఫ్ చికెన్ పచ్చడి మనం తినచ్చు. దానికి కావాల్సింది చికెన్ తీసుకొని దాన్ని చిన్న చిన్నగా ముక్కలుగా కోసుకొని దాన్ని శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ వేసుకొని మొత్తం తిప్పి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ధనియాలు వేయించుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, ఇప్పుడు మనం కొన్ని లవంగాలు, 4 దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆవాలు వేసుకోవాలి, మనం మెంతులు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి ఇవన్నిటిని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఇందాక మనం కలుపుకొని పెట్టిన చికెన్ ముక్కలు వేసుకోవాలి. వాటిలో ఉండే నీరు పోయేదాకా బాయిల్ చేసుకోవాలి. మీకు చూపించిన విధంగా అయితే మీరు బాయిల్ చేసుకోండి. ముక్కలకి నీరంతా పోయి మీకు చూపించిన విధంగా రావాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఏదైతే ఉందో దాన్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని దాంట్లో మనం ఇందాక ఉడికించుకున్న చికెన్ ముక్కలు వేసి వేయించుకోవాలి. చికెన్ ముక్కలు ఎర్రగా వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. చికెన్ పీసెస్ అనేవి ఈ కలర్లో వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఇలా రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో మనం 2 స్పూన్స్ అల్లం వేసుకున్న తర్వాత మిశ్రమం మొత్తాన్ని కలుపుకోవాలి. మనం మిశ్రమం మొత్తం కలుపుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలి. మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత మరొకసారి మిశ్రమం మొత్తాన్ని కలుపుకోవాలి. ఆ తరువాత మనం రుచికి సరిపడే ఉప్పు వేసుకోవాలి. మేమైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నాం. మీ రుచికి సరిపడే ఉప్పు మీరు వేసుకోండి. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి. వేసుకొని మరొకసారి మిశ్రమం మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. మేమైతే 2 స్పూన్స్ కారం వేసాము. మీకు ఎంత కారం కావాలనుకుంటే అంత వేసుకోవాలి. మిశ్రమం మొత్తాన్ని మనం కలుపుకోవాలి. మన చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం 5 నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయల రసాన్ని పిండుకోవాలి. ఆ తర్వాత మీకు చూపించిన విధంగా అయితే మీరు చికెన్ పచ్చడిలో నిమ్మకాయల రసం అనేది పిండుకోండి. ఇది కూడా చికెన్ పచ్చడి చల్లారాకే మనం నిమ్మకాయలు పిండుకోవాలి. నిమ్మకాయలు పిండుకున్న తర్వాత మిశ్రమం మొత్తాన్ని ఒకసారి మనం కలుపుకోవాలి.
మన ఎమ్మీ క్రిస్పీ చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ చికెన్ పచ్చడి మనం వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇలాంటి రెసిపీ మీ ఇంట్లో కూడా ట్రై చేసి మాకు ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ చికెన్ పచ్చడి టేస్ట్ ఎలా ఉందో మీ ఇంట్లో ట్రై చేసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.